కింగ్డమ్ ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? మస్తు ఉందన్న. మేము ఇప్పుడు దాకా చూసిన దేవరకొండ అన్న దాంట్లో ఇప్పుడున్న దాంట్లో మంచి కంబ్యాక్ వస్తారు మేము చూస్తున్నాం. ఈ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తాం. ఈ కంబ్యాక్ గురించి మేము వెయిట్ చేసే సినిమా కోసం వెయిటింగ్. ఇప్పుడు అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది అన్న ట్రైలర్ లో? బీజిఎం అయితే చావా కొట్టేశాడు అన్న. ఇప్పటిదాకా ఉన్నట్లు ఇది బెస్ట్ అని యాక్సెప్ట్ చేయొచ్చు. సో మరి ఈ మూవీ తోటి అన్న వేరే లుక్స్ చేంజ్ చేశాడు, మొత్తం మాస్ యాక్షన్ ట్రై చేస్తున్నాడు. ఈ దాంట్లో మాస్ యాక్షన్ అసలు మాస్ మామూలుగా లేదు. అన్న లుక్ కానీ మాస్ యాక్షన్ కానీ హై లెవెల్ వెళ్ళిపోతుంది. ఓకే, మినిమం ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారన్న? 300 షేర్ పైనే ఉంటుంది అన్న. ఎక్స్పెక్టెడ్ చేయలేదు ఈసారి దానికి. ఓకే, ఇచ్చింది కింగ్డమ్ ట్రైలర్ చాలా బాగుందండి. ఈ రోజే ట్రైలర్ అయితే చూసాను. సో చూడగానే ఆయన లుక్ ఏంటండి చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి మూవీలో చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. ఇందులో గుండు అలాగే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇందులో విజయ్ దేవరకొండ అయితే చాలా బాగా యాక్ట్ అయితే చేశారు. సో నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చిందండి. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బీజిఎం కానీ 2 సాంగ్స్ వచ్చాయి, అవి ఎలా అనిపించినాయి? బీజిఎం కానీ లేదంటే అదంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదంతా చాలా బాగుందండి. ఓకే, అంటే ఇప్పుడు ఇంతకుముందు అన్ని లవ్ స్టోరీస్ చేశాడు, ఈసారి డిఫరెంట్గా మాస్ యాక్షన్ జోనర్ ఎంచుకున్నాడు కదా. సో ఈ సినిమాతోటి కంబ్యాక్ ఇవ్వగలడా అని మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఒక విజయ్ దేవరకొండని అంటే ఒక గీతా గోవిందంలో చూసుకున్నట్టయినా లేదు అర్జున్ రెడ్డి అందులో చూసుకున్నట్టయితే ఒక రొమాంటిక్ సీన్స్ కానీ ఆ మూవీస్ కానీ అలా ఉండేవి. కానీ ఇది చూస్తే యాక్షన్ ఫిల్మ్ కానీ చాలా డిఫరెంట్ థీమ్ అనిపిస్తుంది నాకైతే. సో విజయ్ దేవరకొండ ఏ మూవీ చేసినా సరే అది హిట్ అయితే అవ్వాల్సిందే. ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు, కానీ విజయ్ దేవరకొండకి చాలామంది లేడీస్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఎందుకంటే ఆయన కట్అవుట్ కానీ ఆయన లుక్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ఓకే, మినిమం ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? 200 crores అయితే కలెక్ట్ చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. మరి టికెట్లు బుక్ చేసుకున్నారా? చేసుకున్నామండి. చాలా బాగుంది. సినిమా కోసం నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను. అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అండ్ మిలిటరీగా ఒక పాత్ర అండ్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ ఆఫీసర్గా ఒక పాత్ర పోషిస్తున్నారు. దీని మీద నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి. మరి అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది? సాంగ్స్ వచ్చాయి, 2 సాంగ్స్ వచ్చాయి, బీజిఎం ఎలా అనిపించింది? చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడు థియేటర్లో కోలాహలాన్ని ఆనందాన్ని ఆస్వాదిద్దామా అని. అంటే ఇప్పుడు విజయ్ అన్న ఇంతకుముందు మొత్తం లవ్ స్టోరీస్ అవి చేశాడు మీసాల గడ్డాలతోటి, బట్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మీసాల గడ్డాలు లేకుండా గుండుతోటి రగడ్ లుక్లో ఒక మంచి లుక్లో ఉన్నాడు కదా. సో ఎట్లా అనిపించింది? దీంట్లో కూడా 2 లవర్స్ ఉంటారు. లవర్స్ లేని సినిమాలు ఏవి ఉండవు. ఎంత మిలిటరీ మ్యాన్ కానీ తనకి ఒక హృదయం ఉంటుంది, ఎంత పోలీస్ అతను కానీ తనకి ఒక గుండె ఉంటుంది. వాళ్ళకి ఒక ప్రేమ ఆప్యాయత అనేది కావాలి అంటే ఒక అతని లైఫ్లో ఒక లవ్ ఒక అమ్మాయి కావాలని ఉంటుంది. అందుకనే హీరోయిన్లు తప్పకుండా ఉండుంటారు. మినిమం ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదైతే నేను చెప్పలేను. మరి 31st వెళ్తున్నారా? మరి టికెట్లు బుక్ చేసుకున్నారా? చూద్దాం. టికెట్లు ఏముంది, ఎవరిని కొట్టినా రాలుతాయి. ఎవరు థియేటర్ ఓనర్ని కొట్టినా రాలుతాయి టికెట్లు. అది కాదు కానీ అంటే సత్యదేవ్ గారు విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి కదా ట్రైలర్ లో, అవి ఎలా అనిపించినాయి? చాలా బాగున్నాయి. చాలా అంటే అసలు ఎలా ఉన్నాయంటే అవి ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఒక ఇది వస్తుంది అనమాట. అది సినిమా థియేటర్లో పోతే ఇంకెలా ఉంటుందో, అసలు ఇంకెంత మైమరిపు వస్తుందో, ఇంకెంత లోకాన్ని అండ్ బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఆ 2.5 hours 3 hours ఆ సినిమా ఎంజాయ్ చేస్తాము అన్నంత ఆహ్లాదంగా అండ్ వెయిటింగ్ నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలరు ఏకదమ్ ఉంది. ఫస్ట్ విజయ్ దేవరకొండ లుక్స్ అసలు ఏమన్నా ఉన్నాయా భయ్య, లుక్స్ మాత్రం చించి పడేసింది. అంటే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ ఒక మంచి హిట్ లేదు, సాలిడ్ హిట్ పడిద్దని అనుకుంటున్నాను. స్టోరీ కూడా చాలా బాగుంది. ఆ కాపు ఆ ఏజెంట్ లాగా వెళ్ళడము, వాళ్ళ బ్రదరే ఒక విలన్ కావడము. సో ట్రైలర్లో క్లియర్గా చూపించినాడు. ఆ బాడీతో అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే మైండ్ పోతుంది. ఆ జైల్లో అరిసే సీన్స్ కానీ, ఇది శాషంక్ మూవీ అని ఇంగ్లీష్లో మూవీ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందులో కూడా సేమ్ సీన్ ఉంటుంది. సో ఇట్లా అరిచేది. సో నాకు చాలా బాగా నచ్చింది. సో మూవీ కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. అన్న ఇప్పుడు అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది అన్న? సో అనిరుద్ధ్ గారి బీజిఎం అయితే ఇక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పైగా విజయ్ దేవరకొండ మొన్న అనిరుద్ధ్ గారికి ఏదో టీ-షర్ట్ కూడా ఇవ్వడం జరిగింది కదా. సో వాళ్ళ బాండింగ్ అర్థమైపోతుంది. అనిరుద్ధ్ గారు ఏ సినిమారైనా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. స్టోరీ లేకపోయినా కానీ బీజిఎంతో కొట్టేసుకుని వస్తుంది మూవీ. ఇప్పుడు ఇది స్టోరీ ఉంది, హీరో మంచి సాలిడ్గా ఉన్నాడు. సో బీజిఎం కూడా బాగుంది కాబట్టి ఏకదమ్ నాకు తెలిసి పక్కా సాలిడ్ హిట్ పడిద్ది ఇండస్ట్రీకి. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను? సో చేయొచ్చు మ్యాక్సిమం, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఓవర్ అనుకోవద్దు. నాకు తెలిసి ఒక 200 crores నేను ఈజీగా సింపుల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సూపర్ అన్న, సూపర్, చాలా బాగుంది. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం ఆయన సినిమా కోసము. ఇంతవరకు ఆయనకు బ్లాక్ బస్టర్ అనేది లేదు. ఒక గీతా గోవిందం తర్వాత ఇప్పుడు కింగ్డమ్ అనే మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. అదేవిధంగా నాగ్ అశ్విన్ ప్రొడ్యూసర్తో
భారీ హిట్ సంపాదించి అనిరుద్ధ్ మ్యూజికల్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మ్యూజిక్ కోసమన్నా సినిమాకి పోవాలి మనము. అదేవిధంగా మన కింగ్డమ్ మూవీ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అన్న ఇప్పుడు ఇంతకుముందు అన్న లుక్స్ అన్ని మొత్తం గడ్డాల మీసాలతో ఉంటుండే, బట్ ఈసారి గుండు ఉంది కదా, సో అది ఎలా అనిపించింది మీకు? గుండు ఉన్నా కానీ ఇప్పుడు గడ్డల మీసాలతోనే హిట్ అవుతున్నాయి, చాలా గుండుతో కూడా చాలా హిట్ అవుతుందని చెప్పి ఆయనకి ఇంకా ఎక్కువ పెద్ద హిట్ అవ్వాలని ఆయనకి ముందు నుంచి ఉంది. ఆయనకి ఇది భారీ అంచనాలతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మినిమం ఎంత కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారన్న మీరు మూవీ? 200 crores పైన. సూపర్ సూపర్ అన్న. మరి టికెట్లు బుక్ చేసుకున్నావా అన్న? ఎప్పుడు వెళ్తున్నావు మరి? వెళ్ళాలన్న ఒక 2-3 days వెళ్ళిపోతాం. ఓకే ఖచ్చితంగా చూస్తాం. థ్యాంక్ యూ. కొత్తగా అనిపించింది. అంటే వాళ్ళ బ్రదర్ కోసం తను ఒక స్పైలా అవ్వడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ లుక్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ చాలా కొత్త, అంటే తను నాకు తెలిసి ఇంతవరకు తీయని విధంగా దీంట్లో చూపించాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మన సత్యదేవ్ గారు విలన్గా అంటే ఆయన చంపి పాడేస్తారు అలాంటి క్యారెక్టర్ అంటే చాలా బాగుంది. వెయిటింగ్. అనిరుద్ధ్ గారి బిజిఎం ఎలా అనిపించింది? 2 సాంగ్స్ వచ్చాయి, అవి ఎలా అనిపించింది అన్న? అనిరుద్ధ్ గురించి మనం ఏదైనా చెప్పడానికి ఏమైనా ఉందా? ఆయన మ్యూజిక్కి రజనీకాంత్ గారిది సూపర్ చేస్తాడు. ఇది అలాగే ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ ఉంది, బట్ చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ మూవీ తోటి విజయ్ అన్న కంబ్యాక్ ఇస్తాడని మీరు నమ్ముతున్నారా అన్న? కంబ్యాక్ ఇస్తాడని ఎవరు చెప్పడానికి లేదు. సినిమా థియేటర్లోకి వచ్చేంత వరకు ఎవరు చెప్పడానికి లేదు. ఏంటంటే సినిమా జనాలకి నచ్చాలి. ఫస్ట్ మనం జస్ట్ ట్రైలర్ చూసేసి సినిమా బాగుందామని చెప్పుకోలేం. సినిమా నచ్చాలి. సినిమా నచ్చితే జనాలు ఎక్కడికైనా తీసుకోవాలి, నచ్చకపోతే అది అక్కడే ఆగిపోతుంది. ట్రైలర్ అయితే కిరాక్ ఉందన్న, సూపర్. అసలు ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయిపోతుంది. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. ఇది విజయ్ దేవరకొండకి ఇక వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. అర్జున్ రెడ్డి తర్వాత ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ఇదే అనిపిస్తుంది అనమాట. అంత హిట్ అయితే ఏది రాలేదు. ఇదైతే మూవీ కలెక్షన్స్ పరంగా అయితే నా అంచనా ప్రకారం కొట్టేశాడు. ఇక 300-500 బ్రో పక్కా కలెక్షన్ అయితే రీచ్ అవుతుంది అనుకుంటున్నా. మస్తు ఉంది ట్రైలర్కి తగ్గట్టే సినిమా కూడా ఉంటే సూపర్ ఉంటుంది యాక్షన్. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? బీజిఎం అయితే బద్దలు బ్రో. అనిరుద్ధ్ ఏడుంటే ఆడ బీజిఎం బద్దలు అయిపోద్ది అనమాట. ఎక్కడైనా కానీ అనిరుద్ధ్ ఉంటే మాత్రం అది సినిమాకి కానీ ఆ బ్యాక్గ్రౌండ్కి కానీ కరెక్ట్ సెట్ అయిపోద్ది, కరెక్ట్ ఇచ్చి పడేస్తాడు. ఇంకా విజయ్ దేవరకొండ యాక్షన్కి, ఆయన బాడీకి, ఈయన ఇచ్చే బీజిఎంకి సూపర్ ఉంటుంది. అంటే ఇంతకు ముందు అన్న అన్ని లవ్ స్టోరీస్ చేశాడు కదా, ఇది డిఫరెంట్గా ట్రై చేశాడు. దాని మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇందులో అయితే అతను ఒక కాపుగా ప్లస్ ఒక జైలర్గా వాళ్ళ అన్న ఒక స్టోరీ అనేది కొంచెం రివీల్ అయింది. ట్రైలర్లో అర్థమైపోతుంది. ఒక కమర్షియల్ స్టోరీలో అనిపిస్తుంది, కానీ కొంచెం కొత్తగా ఉందన్నమాట. విజయ్ దేవరకొండలో ఎప్పుడు తీయలే కదా, కానీ ఆయన ఒక అరిచే సీనే అని చెప్తుంది. ఈ సినిమా అయితే బాగా హిట్ అయిపోద్దని అనిపిస్తుంది అనమాట. మరి టికెట్లు తీసుకున్నావా? ప్రీ బుక్ చేస్తున్నాం. మేము ఎప్పుడైనా ప్రీమియం షోకే పోతా, వీడియోకే ఫ్యాన్ నేను కూడా వెళ్తాను అనమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ.